Like it goes for me. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఎస్జే మ్యాథ్స్ క్లాసెస్. మనము 6th క్లాస్ మ్యాథ్స్లో 3rd చాప్టర్లో ఉన్నాం. 3rd చాప్టర్లో ఎక్సర్సైజ్ 3.2లో 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు 3, 4 అండ్ 5 ప్రాబ్లమ్స్ చూసుకున్నాం. సో ఇక్కడ 3rd ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, వాట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నంబర్ బిట్వీన్ 1 and 20? ఈ 1 ఇంకా 20 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా స్టూడెంట్స్, ఆ ప్రైమ్ నెంబర్స్లో గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో ఫస్ట్ మనం చూసినట్లయితే, సో ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ అని ఏంటో మనం చూసుకుందాం. ప్రైమ్ నెంబర్స్, ద నంబర్స్ హూస్ ఫ్యాక్టర్స్ ఆర్ 1 అండ్ ది నంబర్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఏంటంటే స్టూడెంట్స్, సపోజ్ ఒక నంబర్ ఉందనుకో, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం. ఈ 3 ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 3 ఫ్యాక్టర్స్ ఏంటి స్టూడెంట్స్, 1 ఇంకా 3 అంతే. 1 ఇంకా ఈ నెంబరే 3. సో 1 ఇంకా 3 అంటే ద నంబర్ ఇట్ సెల్ఫ్. సో ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్న వాటినే ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాం అనుకో, 7 ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే 1 ఇంకా 7 టేబుల్, అంటే ఇంకా 1 టేబుల్లో 7 టేబుల్, ఈ 2 టేబుల్స్లోనే ఉంటుంది ఈ నంబర్ అనేది. సో 1 ఇంకా అదే టేబుల్లో, సో ఇలా 1 ఇంకా ఆ టేబుల్లోనే ఉండే నంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ 11 చూసినట్లయితే 1 టేబుల్ అండ్ 11 టేబుల్, ఇలా ఏవైతే నంబర్స్ 1 టేబుల్లో ఇంకా అదే టేబుల్లో ఏ నెంబర్ అవుతుందో ఆ టేబుల్లో, ఈ 2 టేబుల్స్లో ఉండే నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది కంటిన్యూ చేసుకున్నాం. సో ఇక్కడ మనల్ని ప్రైమ్ నెంబర్స్ 1 నుంచి 20 వరకు అడుగుతున్నాడు. సో మనం ప్రాబ్లం స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 1 ఇంకా 20 మధ్యలో అంటున్నాడు. సో మనం చెప్పాను కదా ఇందాక ప్రైమ్ నెంబర్స్. సో ఈ 1 ఇంకా 20 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ద ప్రైమ్ నంబర్స్ between 1 and 20 ఆర్, ఇప్పుడు చెక్ చేయండి స్టూడెంట్స్, 1 ఇంకా 20 మధ్యలో ఉన్నాడు. సో 1 అనేది ఇదర్ ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. సో 1 వదిలేసేయండి, 1 నెక్స్ట్ నుంచి చూద్దాం. 2 అనేది ప్రైమ్ నెంబర్ అంటే ఎస్, ఎందుకంటే 2 1 టేబుల్లో ఇంకా 2 టేబుల్, ఇంకే టేబుల్లో పోదు. సో 2 అనేది ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 3 కూడా 1 టేబుల్లో 3 టేబుల్లో అంతే, ఇంకే టేబుల్లో పోదు. సో 3. నెక్స్ట్ 4 అనేది 2 టేబుల్లో 4 టేబుల్లో 1 టేబుల్లో 3 టేబుల్స్ పోదు. సో 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ఇలా చూసుకుంటూ వెళ్తే 5 అనేది ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 6 లేదు, 7 అనేది ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 8, 9, 10 ఇవన్నీ వేరే టేబుల్స్లో పోతాయి. సో నెక్స్ట్ 11. నెక్స్ట్ 12 పోతుంది కాబట్టి 13 అనేది ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 17 అండ్ 19. ఇప్పుడు ఇక్కడ రాసిన నెంబర్స్ అన్నీ ఆ టేబుల్లో 1 టేబుల్లో అండ్ ఈ టేబుల్స్లోనే పోతాయి అన్నమాట, ఇంక వేరే ఏ టేబుల్స్లో పోవు. సో వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో 1 ఇంకా 20 మధ్యలో ఈ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటిల్లో ఏం కనుక్కోమంటున్నాడు, ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ రాయండి, ద greatest prime number between 1 and 20 ఈజ్ అండ్ స్టూడెంట్స్ గ్రేటెస్ట్ నెంబర్ ఏది, ఇప్పుడు ఈ అన్నిట్లో గ్రేటెస్ట్ ఏది అంటే 19 ఈజ్ 19. అర్థమైంది కదా స్టూడెంట్స్? అంతే. ఫస్ట్ 1 ఇంకా 20 మధ్యలో ఏమేమి ప్రైమ్ నెంబర్స్ రాసుకుని దీంట్లో గ్రేటెస్ట్ ఏది కనుక్కోమంటున్నారు. సో వీటిలో గ్రేటెస్ట్ ఏది 19. అర్థమైంది కదా స్టూడెంట్స్? నెక్స్ట్ మనం 4th ప్రాబ్లం చూద్దాం. 14th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ది ప్రైమ్ అండ్ కాంపోజిట్ నంబర్స్ బిట్వీన్ 10 and 30.
ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ 10 ఇంకా 30 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు స్టూడెంట్స్. సో ప్రైమ్ నెంబర్స్ మీకు చెప్పాను ఆల్రెడీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటంటే ద నెంబర్స్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఏంటి 1 ఇంకా ద నెంబర్ ఇట్ సెల్ఫ్, ఈ 2 ఫ్యాక్టర్సే ఉండాలని చెప్పాను. కాంపోజిట్ నెంబర్స్గా ఏంటి మనకి ఎన్నైనా ఉండొచ్చు 2 ఆర్ మోర్. ఎక్కడైతే 2 ఆర్ మోర్ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే 4కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి 1 2 4 అలా. నెక్స్ట్ 6కి చూసుకున్నట్లే 1 2 3 6 అలా. 8కి ఏమేమి ఉన్నాయి ఫ్యాక్టర్స్ 1 2 4 ఇంకా 8. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్న వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం రాయమంటున్నాడు, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ బిట్వీన్ 10 and 30 రాయమంటున్నాడు. సో మనం ప్రాబ్లం అనేది స్టార్ట్ చేసుకోం. సో ఫస్ట్ ఈ 10 ఇంకా 30 మధ్యలో ఫస్ట్ ఒకసారి నెంబర్స్ అయితే రాసుకుందాం, అప్పుడు మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవుతుంది. సో 10 ఇంకా 30 మధ్యలో ఏ నెంబర్స్ ఉంటాయి అని మనం రాసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29. 10 ఇంకా 30 మధ్యలో ఏమేమి నెంబర్స్ ఉన్నాయో అవన్నీ రాసుకున్నాను. ఇప్పుడు వీటిలో ప్రైమ్ నెంబర్స్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 11 ఏ టేబుల్లో ఉంటుంది 1 and 11. సో ఇది ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 12 కాదు మన 13 అనేది 1 ఇంకా 13 టేబుల్లోనే ఉంటుంది, ఇంకే టేబుల్లో పోదు. సో 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 14 ఉంటుంది, 15 16 కూడా వేరే టేబుల్స్లో పోతుంది. నెక్స్ట్ 17 చూసుకున్నట్లు ఏ టేబుల్లో పోదు, ఓన్లీ 1 ఇంకా 17. సో 17 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 18 అనేది పోతుంది. నెక్స్ట్ 19 కూడా ఏ టేబుల్లో పోదు, ఓన్లీ 1 ఇంకా 19. సో ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ మనం సర్కిల్ చేసుకుందాం, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ 20 పోతుంది, 21 కూడా పోతుంది, 22 పోతుంది. నెక్స్ట్ 23 ఏ టేబుల్లో పోదు, ఓన్లీ 1 ఇంకా 23 టేబుల్లో పోతుంది. సో 23 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 24 పోతుంది, 25 కూడా పోతుంది, 26. నెక్స్ట్ 27 కూడా పోతుంది. నెక్స్ట్ 27 3 టేబుల్ 9 టేబుల్ పోతుంది, 27 కాదు 28 కూడా పోతుంది, 29 మళ్ళీ ఏ టేబుల్లో పోదు, ఓన్లీ 1 and 29. సో ఇప్పుడు నేను సర్కిల్ చేసినవన్నీ ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అనమాట. సో ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ మనకి ప్రైమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 10 and 30 ఏమున్నాయి స్టూడెంట్స్ ప్రైమ్ నెంబర్స్ 11 13 17 19 23 29. ఇవి మనకి 10 ఇంకా 30 మధ్యలో మనకు ప్రైమ్ నెంబర్స్ ఇవి వచ్చాయి. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ ఇప్పుడు వేరే టేబుల్స్లో పోతున్నాయి. సో ఇవే మిగిలినవన్నీ కాంపోజిట్ నెంబర్స్లో రాసేయండి. కాంపోజిట్ numbers between 10 and 30. ఇప్పుడు ఈ రెస్ట్ ఆఫ్ ది నెంబర్స్ ఏవైతే సర్కిల్ చేయలేదో అవన్నీ కాంపోజిట్ నెంబర్స్, అంటే ఇవి వేరే టేబుల్స్లో 1 ఇంకా ఆ టేబుల్లో కాకుండా వేరే టేబుల్స్లో పోతుంది. సో 12 14 15 16 18 20 21 22 24 25 26 27 28 ఇవన్నీ వేరే టేబుల్స్ పోతాయి. సో ఇవన్నీ వీటన్నిటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. అర్థమైంది కదా స్టూడెంట్స్. 4th ప్రాబ్లం
11 to 30 ఫస్ట్ మీరు 11 ఇంకా 30 మధ్యలో నంబర్స్ అన్నీ రాసేసుకుని ఇప్పుడు మీకు ఈజీగా ఫైండ్ అయిపోతుంది. ఏవైతే సర్కిల్ ఉన్నాయో అవి ప్రైమ్ నెంబర్స్ అని సర్కిల్ చేసి మిగతా రెస్ట్ ఆఫ్ ది నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్లో రాసేయండి. అర్థమైంది కదా స్టూడెంట్స్? 4th ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. The numbers 17 and 71 are prime numbers. ఈ 17, 71 అనేవి ప్రైమ్ నెంబర్స్. ఓకే, బోత్ దీస్ నంబర్స్ హ్యావ్ సేమ్ డిజిట్స్ 1 and 7. అవును, చూడండి 1 7 7 1 అంటే ఈ 2 నంబర్స్కి డిజిట్స్ అయితే సేమ్ ఉన్నాయి, 1 and 7. ఫైండ్ 2 more such pairs of prime numbers below 100. 100 బిలోలో మనం ఇట్లాంటి పేర్స్వి ఏవైనా 2 ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. అంటే సేమ్ డేట్స్ ఉండాలి కానీ 2 ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. సో ఇలాంటి పేర్స్ అనేది మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో మనం చూద్దాం. మనం ఇప్పుడు ఈ 100 బిలో నెంబర్స్లో మనం చూసినట్లయితే 17 and 71 1 పేర్ వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 13 అనేది ప్రైమ్ నెంబర్ స్టూడెంట్స్. 13ని రివర్స్ చేస్తే 31, డిజిట్స్ మాత్రం సేమే ఉన్నాయి. సో 13 ఒకటి రాసుకోవచ్చు, 13 and 31. అక్కడ చూడండి 1 3 3 1 అంటే 1 3నే మనం యూజ్ చేసాం, డిజిట్స్ 1 3నే యూజ్ చేసాం. 2 డిజిట్స్ని యూజ్ చేసి సేమ్ నెంబర్స్, ఈ 2 ప్రైమ్ నెంబర్స్ని. సో అలా ఇలాంటి పేర్ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 1 పేర్ మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ చూస్తున్నట్లయితే వెళ్తా ఉంటే 19 కూడా చూసినట్లయితే 19 ఇంకా 91. సో ఈ రెండు కూడా 1991 అంటే 19 యూజ్ చేసి 1 ఇంకా 9 డిజిట్స్ యూజ్ చేసి 2 ప్రైమ్ నెంబర్స్ కనుక్కున్నాం. 19 91 ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. ఇలా 2 పేర్స్ చేయమన్నాడు కదా, ఈ 2 పేర్స్. ఇంకా 100 లోపల ఇంకా చాలా పేర్స్ ఉన్నాయి కానీ మనం 2 ప్రైమ్ అన్నాడు కాబట్టి 2 రాసాం. మీకు ఇంకా కావాలంటే ఎగ్జాంపుల్స్ ఇంకా వేరే ఉన్నాయి స్టూడెంట్స్. ఇట్లా 2 నెంబర్స్తో 2 డిజిట్స్తో మన ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయంటే మనం వెళ్తా ఉంటే 79 ఇంకా 97 ఈ రెండు ఒక పేర్. నెక్స్ట్ చూసినట్లయితే 37 73 ఇలా కొన్ని పేర్స్ ఉన్నాయి స్టూడెంట్స్. సో మీకు ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. 5th క్వశ్చన్ అర్థమైంది కదా స్టూడెంట్స్? 2 డిజిట్స్ అనేది సేమ్ డిజిట్స్ యూజ్ చేసి మన ఏం చేయమంటున్నాడు, ప్రైమ్ నెంబర్స్ అనేది రాయమంటున్నాడు. సేమ్ పేర్స్ అదే డిజిట్స్ చూసుకుని 2 పేర్స్ రాయమని, ఇదొక పేర్ ఇదొక పేర్. ఇంకేదైనా రాయొచ్చు అనమాట. ఇంకా 2 కూడా నేను చెప్పాను, వీటిలో ఏదైనా రాయొచ్చు. అర్థమైంది కదా స్టూడెంట్? సో ఇది 5th ప్రాబ్లం అనమాట. సో ఈరోజు మనం 3rd, 4th and 5th ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం స్టూడెంట్స్. మీకు ఈ 3 ప్రాబ్లమ్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.